కేరళలో కుండపోత వానలు పడుతున్నాయి. కొల్లాంలో ఎడతెరపు లేకుండా దంచుకొడుతున్నాయి వర్షాలు. నీట మునిగిన పలు ప్రాంతాలు ఉప్పొంగుతున్న నదులు కనబడుతున్నాయి. ఇక ప్రమాదకర స్థాయి మించి ప్రవహిస్తున్నాయి పెరియార్ రివర్. ఇక పెరియార్ నది వరద ఉధృతికి నీట మునిగాయి ఆలువాల్లోని మనుపురం శ్రీ మహాదేవాలయం. ఇక పలు చోట్ల విరిగిపడ్డాయి కొండ చర్యలు. భారీ వర్షాలకి ఇప్పటి వరకు 8 మంది కేరళలో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఇక ఇటు వర్షాకాలం ప్రారంభమైందంటే మొదలు కేరళలో భారీ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. తరచుగా ప్రతి ఏడు మనం కేరళలో వరదలు లాంటివి సంభవించడం చూస్తూనే ఉన్నాం. మరోసారి ఈ ఘటన మొదలైంది. ఈ వర్షాకాలం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కేరళలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల నదులు ఉప్పొంగుతున్నాయి. మీరు చూస్తున్నారు నుగు డ్యామ్ మైసూర్ దగ్గర ఇది పెద్ద ఎత్తున ఈ డ్యామ్ ఉప్పొంగుతున్నటువంటి దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇదే స్థాయిలో ప్రమాద కంటికలు మోగిస్తూ నదులు డ్యాములు పరవలు తొక్కుతున్నాయి, పొంగి పొర్లుతున్నాయి. ఇక ఇప్పటివరకు కేరళలో 8 మంది మృతి చెందినట్టుగా అధికారులు తెలిపారు. ఇక మరో 48 గంటల పాటు ఈ భారీ వర్షాలు భారీయే కాదు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కేరళ సంబంధించినటువంటి అధికారులు తెలుపుతున్నారు. ఇక కన్నూర్, కోజికోడ్, వాయనాడ్, పాలక్కాడ్, తిరుస్సూర్, ఇడుక్కి, అల్ఫుజా, కొట్టాయం జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆ జిల్లాలోని విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు ప్రభుత్వ అధికారులు. ఇక కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలతో తమిళనాడుకు వరద ముప్పు పెద్ద ఎత్తున పొంచినట్టు తెలుస్తోంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాద గంటికలు మోగిస్తూ పెద్ద ఎత్తున నది ఉప్పొంగుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో అక్కడ ఒక ఆలయం కూడా కనబడుతున్న దృశ్యంలో, అక్కడ బాక్స్లో కనబడుతున్నటువంటి దృశ్యం ఆలయం అది. సో అక్కడ పూర్తిగా కూడా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ప్రమాద గంటికలు మోగిస్తూ అక్కడ నదులు వాగులు ఉప్పొంగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక రైట్ సైడ్ బాక్స్లో వరదలో కొచ్చి శివాలయం వెనుక బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు. అక్కడ ఆ వ్యక్తులు ఏదో వస్తువును మోసుకెళ్తూ ఉన్నారు. సో దాని వెనకాలన్నటువంటి అదంతా కూడా ఆలయ పరిసర ప్రాంతం అదంతా కూడా ఆలయం పూర్తిగా మునిగిపోయింది. వరదలో చిక్కుకున్నది మొత్తం ఆలయం అంతా కూడా. సో కొంత విలువైనటువంటి సామాగ్రిని అక్కడ తరలించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరదలో కొచ్చి శివాలయానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ రైట్ సైడ్లో నుగు డ్యామ్ మైసూర్. సో ప్రమాద గంటికలు మోగిస్తూ ఆ నదీ ప్రవాహం డ్యామ్ మొత్తం కూడా ఉప్పొంగుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. సో వరద పైనుంచి చాలా తీవ్రంగా వస్తున్న నేపథ్యంలో నుగు మైసూర్ దగ్గర ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున కర్ణాటక, కేరళలో భారీ వర్షాల కారణంగా తమిళనాడుపై కూడా ఎఫెక్ట్ పడబోతోంది. ఇక పైన వరదలో శివాలయానికి సంబంధించిన అంశం చూసాం. ఇప్పటికే మనం రైట్ సైడ్ బాక్స్లో నుగు డ్యామ్ మైసూర్లో ఘటన చూసాం. ఇక మధ్యప్రదేశ్లో ఎక్కడ చూసినా ప్రమాద గంటికలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. ఓవైపు పెద్ద ఎత్తున భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరోవైపు ఎక్కడెక్కడ వరదలతో ప్రజలు జీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. అక్కడ నదులు ఉప్పొంగుతున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. కింద నుగు డ్యామ్ దగ్గర కొంతమంది బహుశా వాళ్ళు చిక్కుకొని ఉంటారు. ఆ చిక్కుకున్నటువంటి ఆ వ్యక్తుల్ని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సో దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో మీరు కనుక అక్కడ నది కానీ డ్యామ్ కావచ్చు, ఇతరత్ర టూరిజం స్పాట్స్ ఏమైనా ఉన్నాయి, వెళ్ళి చూసొద్దాం వర్షాకాలంలో బాగుంటుందని ఒక పర్పస్లో కనుక వెళ్తే డెఫినెట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రమాదం ఏ మూల నుంచి అయినా పొంచి ఉండొచ్చు. ఒక్కసారిగా మీరు అక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్న నేపథ్యంలో ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు. అక్కడ ఎటువంటి సైరన్ వచ్చినా, ఎటువంటి హెచ్చరిక వచ్చినా బహుశా అది మీకు వినిపించకపోవచ్చు, లేదా వినిపించినా కూడా మీరు ఒక ఎంజాయ్ మూమెంట్లో అది గమనించకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎగువన పడ్డటువంటి ఆ వర్షాల కారణంగా వరద పొంగుతుంటుంది, వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వరదల కారణంగా మీరు అక్కడ చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది. సో డెఫినెట్గా అలర్ట్గా ఉండండి. ఆ ప్లేస్లో ఒక పోజిస్తూ ఫోటో కోసం మీరు నిల్చొని ఉంటారు. కానీ పైనుంచి వరద కనుక ఉప్పొంగితే, ఆ ప్రవాహం కనుక ఎక్కువగా వస్తే డెఫినెట్గా ఆ ప్రవాహం, ఆ నది ఉధృతంగా ఫోర్స్తో మీరు చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఆ వరద ఆ ధాటికి మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కేరళకు సంబంధించిన ఘటన, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటకకు సంబంధించిన ఘటన మనం చూస్తున్నాం. సో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు పడతాయని అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఇక కొన్ని జిల్లాలో మనం చూస్తే కనుక కేరళకు సంబంధించినటువంటి అల్ఫుజా, కొట్టాయం,
పాలక్కాడ్, తిరుసూర్, ఇడుక్కి, కన్నూర్, కోజికోడ్, వాయనాడ్ జిల్లాలో 9 జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదైన కారణంగా వరదలతోని మొత్తం కూడా నదులు ఉప్పొంగుతున్న నేపథ్యంలో రోడ్లపైకి నీరు చేరిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలకు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలకు మొత్తం మీద విద్యా సంస్థలన్నింటి కూడా బంద్కి సెలవుకు ప్రకటించారు అధికారులు.